నమస్తే. ప్రస్తుతం మనం కింగ్కోటి ఉమెన్ హాస్టల్లో ఉన్న గవర్నమెంట్ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. కారణం ఏంటంటే పురుగుల అన్నం, ఎలుకలు తిరిగిన అన్నం పెడుతున్నారు. అదే ప్రధానంగా ఇక్కడ ఉన్నారు విద్యార్థులు మొత్తం. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్తుంటాడు, సన్న బియ్యం ఇస్తున్నాం మేము, అద్భుతంగా ఉన్నాయని ఆయన పదే పదే చెప్పుకుంటున్నాడు. ఇగో ఈమె చేతిలో ఒకసారి బియ్యం చూపించండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒకసారి చూడండి. మన దగ్గర విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్లో ప్రధానంగా డిగ్రీ అంటే ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు చదువుతున్నారు. ఎన్నో రోజుల నుంచి కంప్లీట్ ఇస్తున్నా కానీ ఇదే రకంగా ఉందంటే ఒకసారి మాట్లాడదాం. విద్యార్థులే ఉన్నారు, వాళ్ళ మాటల్లో ఏం జరుగుతుంది ఇక్కడ. సార్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్. యాక్చువల్లీ నేను ఇక్కడ ఉండబట్టి 3 years అవుతుంది. ఈ 3 years నుండి ఇదే ఫుడ్, ఇందులో చేంజ్ లేదు. ఫస్ట్ 2 years ఫస్ట్ మేడం వేరే మేడం ఉండే అనసూయ అని, తను బెటర్. ఎందుకంటే ఇంత ఫుడ్ అయితే ఇట్లా లేదు అసలు అప్పుడు మాకు. ఇప్పుడు ఎప్పుడైతే ఈమె ఇక్కడ వచ్చిందో, ఈమె మాకు 1 year అవుతుంది వచ్చి, ఇప్పుడు మ్యాక్స్ 7 months అనుకోండి. సమీనా 7 months అవుతుంది వచ్చిన దగ్గర నుండి. మేము వేరే ఆంటీ ఊడ్చే ఆంటీ క్లీన్ ఊడుస్తుంది, ఆమె పైన కంప్లైంట్ చేస్తే ఆమె తీసేసింది. ఆమెను తీసేసిరు అని మేము కంప్లైంట్ చేస్తే ఉన్న ఆంటీని కూడా తీసేసిరు. కుక్ని తీసేసిన తర్వాతకి వేరే ఆమెని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాతకి ఆమె ఎట్లా అంటే ఆమె హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం. పిల్లలు ఏం చెప్పినా చేయొద్దు, లైక్ 9కే గేట్ లాక్ వేయాలి. పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 9:30కి వస్తారు. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, 9:30కి వస్తుంది. తను 9:30కి వస్తే గేట్ లాక్ తీయదు. బయట నిల్చుంటే అందరు గలీజ్గా చూస్తారు, ఇట్లా కిందికి మీదకి చూస్తే దానికి ఆన్సర్ ఉండదు మా దగ్గర. ఒక్క నిమిషం. ఒకరోజు నేను ఎగ్జామ్ రాసి వస్తున్నా, ఆల్రెడీ 9 అయింది, 8:30కే లాక్ వేయించారు. ఇక్కడ మ్యాక్స్ ఒక 20 to 25 members బయట వెయిట్ చేసి ఉండరు. 1 hour వెయిట్ చేయించింది. అమ్మాయిని 1 hour నువ్వు బయట అంతసేపు ఎట్లా వెయిట్ చేపిస్తావు? 1 hour వెయిట్ చేయించింది. ఆమె కాల్ చేస్తేనే గేట్ లాక్ తీస్తారంట. ఆమె కాల్ చేస్తే కాల్ ఆన్సర్ చేయదు. అఫీషియల్ గ్రూప్లోనేమో ఆమె ఉండదు, మేము ఉంటాం. మేము మెసేజ్ చేసుకుని ఏం చేసుకుంటాం? ఆమెన్న గ్రూప్లో మాకు మెసేజ్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఇది ఫుడ్ మాది. ఎట్లా అంటే పురుగులు, ఇదే పురుగులు వస్తాయి. నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఉదయం నుంచి మీ మెనూ ఎట్లా ఉంటుంది అది చెప్పండి. చూడండి, ఇది బొద్దింక. నైట్ వచ్చింది, ఇది నైట్ ఫుడ్ ఎవరు తినలేదు. ఈ బొద్దింక వచ్చిన ఫుడ్ ఎవరు తింటారని మళ్ళీ ఎట్లా 30 members చేయించింది అంటే అది ఎవరికి రాలే. మళ్ళీ అది ఎవరు తిన్నారో కూడా తెలియదు. ఇది నిన్న నైట్ ఇట్లా అయింది కాబట్టి మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఫస్ట్ థింగ్, ఇన్ని రోజులు ఓపిక పట్టి ఈ రోజు రోడ్ ఎక్కితే మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ లోపలికి తీసుకొచ్చి ఏం చెప్తారు? మాకు ఏం చేస్తారు? ఇదే ఎట్లా నుంచి మీ మెనూ ఎట్లా ఉంటుంది? టిఫిన్స్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ అవి ఎట్లుంటాయి? ఆ ఫుడ్ ఎట్లా వండుతున్నారు అది అంతా ఒకసారి. సార్ ఫుడ్ వచ్చేసి లైక్ నేను డే టు డే చెప్పేస్తా. ఎట్లా అంటే మార్నింగ్ రైస్ చేస్తారు, అదే రైస్ బాక్స్ పెట్టుకోవాలి లంచ్కి. అండ్ ఏమంటారు, మార్నింగ్ టిఫిన్కి కూడా మళ్ళీ అదే రైస్. నీకు ఆఫ్టర్నూన్కి కూడా మార్నింగే వండి పెట్టేస్తే ఆఫ్టర్నూన్ మేము ఆ చల్లన్నం తినాలా? అంత ఏం తక్కువ ఉంది మాకు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది కదా అమౌంట్, ఆ అమౌంట్కి నువ్వు న్యాయం చేయి. అంతేగాని అది లేకుండా మార్నింగ్ వండి పెడితే మేము ఆఫ్టర్నూన్ తినాలి. అందులో కూడా ఇట్లా అస్సలు నీట్నెస్ ఉండదు. చూడండి మీరు, ఒక్క నిమిషం. శానిటరీ ప్యాడ్స్ వేసే బకెట్ తోని బియ్యం కడుగుతారు. అర్థం చేసుకోండి, శానిటరీ ప్యాడ్స్ వేసే బకెట్, దాంతో వండుతారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి హైజీనిక్ లేదు ఆ వర్కర్స్ కి. ఒకసారి మీరు అందులో చూడండి, ఆమె డ్రెస్సెస్ ఎక్కడ మరి దారుణంగా ఉంది. ఒక నిమిషం ఆగండి మీరు. ఒకసారి ఈ ఫుడ్ సెక్షన్ చూస్తే చూడండి, లోపల ఇట్లా ఉంటుంది రైస్. ఇట్లే ఉంటది. ఇది మేము డైలీ, ఈ రోజు ఇంకా కొంచెం బెటర్ అనుకోండి, ఇంకా నాకేం పురుగులు కనిపిస్తలేవు. అయ్యో చూడండి, హెయిర్స్, ఇగో హెయిర్స్, ఇగో కర్రీ అన్నది అట్లుంటది మా పరిస్థితి. లోపలికి రండి ఒక్కసారి. ఇడ్లీ సండే మార్నింగ్ మాత్రమే పెడతారు, అంతే. నో ఇడ్లీ, రోజు రైసే. సండే మార్నింగ్ ఇడ్లీ. ఈ ఇడ్లీ ఇట్లుంటది, దానికి ఒక పేరు, అంతేగాని రైసే. ఒకసారి ఇంకా లోపలికి వెళ్దాము. వంటకు సంబంధించిన పదార్థాలు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఆయిల్ ప్యాకెట్ ఇక్కడ 180 members ఉంటారు. 180 members కి ఒక ఆయిల్ ప్యాకెట్. 180 members ఇంట్లో మనం ఇది మనకి కరెక్ట్ గా వాడితే 1 week కూడా రాదన్నా. 180 members కి ఒక్క ప్యాకెట్. ఇది రైస్ ఈ రోజు కొంచెం నిజం, ఈ రోజు అన్ని చేంజ్ చేసారు. ఇగో చూడండి, ఈ రోజు ఈ రైస్ ఇగో ఇట్లుంది. ఈ రోజు
నేను పెట్టింది రోజు పెట్టే రైస్ మాకు అగో ఈ రోజు ఇగో సెట్ అయినాయి ఇవి ఎట్లా పడితే అట్లా ఉంటాయి ఈడ ఇగో హైజనిక్ గుండ ఈగలు వెళ్తున్నాయి అందులోకి వెళ్ళాక చూడండి అదే హైజనిక్ గుండదాడ ఇగో చూడండి ఈరోజు అన్ని క్లీన్ చేసి పెట్టిండ్రు అన్న పాయింట్ మీకు అర్థమైతలేదు క్లీన్ చేసి పెట్టిండ్రు అన్ని ఆ స్ప్రౌట్స్ కొత్తగా ఈ రోజు స్ప్రౌట్స్ కొత్తగా ఈ రోజు ఇన్ని రోజులు ఏది లేదు మీడియా అతిథులు వస్తారని నైట్ మేము అంతా చేసినాం కదా నైట్ మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాం ఇది ఇదే కంటిన్యూ చేస్తే అది చూడండి చూడండి ఇవి మాకు పెట్టే వెజిటేబుల్స్ ఇవి మాకు పెట్టే వెజిటేబుల్స్ డైలీ ఇది ఒక ఏం చేస్తారు మళ్ళీ దీన్ని చేసి మొత్తం సూప్ అది అంటే వాస్తవంగా కూడా ఈ పశువులు కూడా తినవు నాకు తెలిసి పశువులు కూడా తినవు ఇవి పశువులు కూడా తినవు అదే ఆ బకెట్స్ అక్కడ ఉన్న బకెట్స్ తోని ఈ వాష్ సెక్షన్ చూద్దాం ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది మీకు గిన్నెలు ఎట్లా వాష్ చేసుకుంటారు వాళ్ళు బట్టలు మిగతా అన్ని ఇక్కడే వాళ్ళకి చూడండి ఆ బకెట్ తోని రైస్ కడుగుతారు మాకు ఆ బకెట్ తో మాకు రైస్ కడుగుతారు అందులో ప్యాడ్ చేసే బకెట్ అన్ని అందులోనే చేస్తారు ఇది వాళ్ళ వాష్ ఏంటంటే యాక్చువల్లీ ఇవి పైన ఉండే శానిటరీ ప్యాడ్స్ మేము వేస్తుండే అవి ఏం చేసిండ్రు అంటే వీళ్ళకి తెచ్చుకో చేత కాదు కదా ఫండ్ వచ్చిన మింగాలయ దాన్ని అది తెచ్చుకో చేత కాక అవి తీసుకొచ్చి ఈడ పెట్టి వీటితో రైస్ కడుగుతారు కొనుక్కొచ్చుకోరు బకెట్స్ ప్రధానంగా ఈమె 7 months నుంచి ఇక్కడ చార్జ్ తీసుకున్నదా అవును ఎందుకు ఇంత వ్యవహారం ఉంది అనేది ప్రధానంగా తెలుస్తుంది అంటే ఏమైనా పర్సనల్ గా తీసుకున్నదా విద్యార్థుల మీద కోపం లేకపోతే ఏంది లేకపోతే ఏమైనా అవినీతి జరుగుతుందా ఇక్కడ లెటర్ ఇచ్చినప్పటి నుండి అన్న ఉస్మానియా యూనివర్సిటీ నా పేరు నేను ఉస్మానియా యూనివర్సిటీ నేను బిఎస్ఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ దాదాపు 7 నెలల నుంచి హాస్టల్లో దారుణమైన పరిస్థితి పశువులకు రేవంత్ రెడ్డి రోజుకి ఎంత 90 రూపాయలు కేటాయిస్తుంది పశువులకు అంటే మా పిల్లలకి ఎంత 70 రూపాయలు అంటే పశువుల కన్నా హీనంగానా ప్రభుత్వమే ఆయన ఏమంటుండో పశువుల కన్నా హీనంగా ప్రత్యక్షంగానే చూపెడుతుండు ఏడుకైనా పురుగులన్నం ఈ హాస్టల్ కాదు హైదరాబాద్లో 35 హాస్టల్ ఉన్నాయి విద్యార్థుల పరిస్థితి ఈ విధంగానే ఉంది పురుగులన్నం పెట్టి మాకు కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్కి 10 లెటర్లు ఇచ్చినాం డీడీకి 20 లెటర్లు ఇచ్చినాం అయినా కానీ మా విద్యార్థుల పరిస్థితి ఇదే విధంగా అదే ఆ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆ రెడ్డి హాస్టల్ అగ్రవర్ణాల హాస్టల్ చూడండి అక్కడ డ్యూప్లెస్ లాగా ఉంటాయి మా బతుకులు ఏమో ఇట్లా అంటే పశువుల కన్నా హీనంగా ఉన్నాయి మా బతుకులు రోజుకు రోజు మాకు కనీసము ఇక్కడ మన చెల్లెళ్ళు ఉంటారు మా చెల్లెలే మా ఓన్ సిస్టరే ఇక్కడ ఉంది బాత్రూమ్ మార్నింగ్ వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా వాటర్ రావు అలాంటి పరిస్థితి ఒకవేళ అలా కూతుర్లు ఉంటే ఆ ఎమ్మెల్యేల ఎంపీల కూతుర్లు ఉంటే వాళ్ళ పరిస్థితి ఈ విధంగానే ఉండనా ఒకసారి రేవంత్ రెడ్డి కాపాడతారు నువ్వు ఆలోచించు ఇక్కడ మీ పిల్లలే మీ జాతి బిడ్డలే ఉంటారు నువ్వు ఇలా ఈ విధంగానే ఆలోచించుగా కేవలం వీళ్ళు దళితులు వీళ్ళు ఊర్ల నుంచి డబ్బులు లేక ఇటుకొస్తారు వీళ్ళ బతుకులు ఇంతే అని వీళ్ళపైన వ్యాపారం చేసుకుంటా డబ్బులు వీళ్ళు పోగేస్తున్నారు కాంట్రాక్టరు ఒక చౌదరి వాడు ఏం చేస్తాడు 6 నెలల జీతాలు వర్కర్లకి వెళ్ళి ఈ వర్కర్లు ఎవరు అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఈ వర్కర్లు మన పైన వీళ్ళు బడ్జెట్ కేటాయించి వీళ్ళు ఒక వ్యాపారంగా చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోనిక కేవలం ఒక వ్యాపారంగా ఈ హాస్టల్ సంస్థను నడిపిస్తారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి మా బతుకులు నీకు పశువుల కన్నా హీనంగా కనబడుతున్నాయి కానీ నీ పదం మొదలైంది చూసుకో ఖబర్దార్ ఎప్పుడైనా సరే మేము ఒక అంబేద్కర్ వాదులం మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల రాజ్యాంగం వల్ల ఎక్కడో ఊర్లో మార్పులు మూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం అయినా కానీ నువ్వు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వీళ్ళ వార్డన్లది డీడీలది నెక్స్ట్ కలెక్టర్లో కూడా వ్యవహారం ఇట్లా ఉంది నేను 6 నెలల క్రితము ఈ పక్కాశలా మురిగిపోయిన టమాటాలు ఖరాబ్ అయ్యి పోతే ట్విట్టర్లో పెడితే అప్పుడు రెస్పాండ్ అయ్యారు ఒక హాస్టల్లో అపాండెక్స్ అయింది ఒక అబ్బాయికి అపాండెక్స్ అయింది ఆ రోజు ఉస్మానియాకి వెళ్ళి మన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని కాల్ చేసి మనం వెళ్ళినాం ఇక్కడ వ్యవస్థ ఏందంటే కేవలం వీళ్ళు దళితులు వీళ్ళకి ఏం చేసినా వీళ్ళు మూగపోయిన జంతువులు వీళ్ళకి ప్రశ్నించే గొంతు లేదు వీళ్ళ బతుకులు ఇంతే మేము ఫస్ట్ జనరేషన్ కాబట్టి వీళ్ళ బతుకులు ఇంతే అనే ధీమాతోని వాళ్ళు అది రేషన్ బియ్యం మన ఇంట్లో అయితే మనం కింద మ్యాట్ వేసుకొని చేసుకోమా అక్కడ చూడండి అన్న మార్చిరు నా దాదాపు 3 నెలలు ఒక నిమిషం దాదాపు 3 నెలలు పెట్టి 3 నెలలు పెట్టిరు 3 నెలలు పెట్టిరు ఇవి అసలైన బియ్యం రోజు వండేది ఇదేనా రోజు అండేవి ఇవా నా ఈ రోజు మీడియా వస్తుందని మార్చేసిర్రు
చూడండి ఇవి ఒకసారి మొత్తం తుట్టెలు కట్టి ఇట్లా ఉంటాయి. కేవలం వీళ్ళు ఈ రైస్ ఇట్లా వేస్తారు, చూడడం లేదు ఏది లేదు. ఈ రోజు యాక్టింగ్ అదంతా. వర్కర్స్ ఎట్లా అంటే వండడం ఎట్లా వండుతారు సరే ఇవి ఓకే, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది వర్కర్స్ది? వాళ్ళది ఏముండదు, మేడం చెప్తే ఎట్లా చెప్తే అట్లా వింటారు. మేడంకి సగం, వీళ్ళకి సగం. సమీనా. హా. హా. అన్న అక్కడి వరకు ఎందుకు, మా హాస్టల్లోనే 2 ఫుడ్ పాయిజన్ అయ్యి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళారు. నువ్వు పక్క హాస్పిటల్ అపెండిక్స్ కాదు, ఇక్కడనే ఉన్నారు అట్లా ఫుడ్ పాయిజన్. అన్న ఇది గత సంవత్సరం నుండి వీళ్ళు ప్రతి ఒక్కటి మాకు చెప్తున్నారు. మేము డీడీకి ఇచ్చి బుక్కులు కొనుక్కున్నటువంటి పేపర్లు అయిపోతున్నాయి, కానీ వీళ్ళ సమస్యలు తీర్చలేవు. కేవలం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలని ఇటువంటి వ్యవహారం ఇస్తున్నావు. రేవంత్ రెడ్డి గారిని పతనం స్టార్ట్ అయింది. నువ్వు పశువులకేమో గోశమాల 91 రూపాయలు ఇచ్చి మా వాళ్ళకి 71 రూపాయలు ఇస్తావా? పశువుల కన్నా ఈనం బతుకుతున్నారు. పొద్దుగా మధ్యాహ్నం పెట్టి అన్నం పొద్దుగాల పెడతారు, మధ్యాహ్నం పెట్టరు. అంటే మేము చదువుకోవడానికి అయితే ఎనర్జీ ఉండాలి కదా. ఇటువంటి అన్నమా తిందాం దా రేవంత్ రెడ్డి గారు, మీరు తిందాం దా అందరం కూర్చొని మా గొంతు అసెంబ్లీలో చూడండి మన జాతి ఇంకో ఈ బియ్యం తిని అనారోగ్య పాలై దస్తురు. కేవలం ఇవి పరోక్షంగా వీళ్ళు విద్యకు దూరం కావాలి. విద్య చదువుకుంటే వీళ్ళు చైతన్యవంతం అవుతారు, మళ్ళీ ప్రశ్నిస్తారు, గద్దె దిగుతుందనే ఆలోచనతోనే పరోక్షంగా విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలు ఈ అగ్రవర్ణ పార్టీలు చేస్తున్నాయి. కబడ్దార్, మీ పతనం మొదలైంది బిడ్డ. ఇప్పుడు బహుజన రాజ్యంలో మీకు ఇలాంటి మా వ్యవస్థనే మార్చే ప్రయత్నం చేస్తున్నాం. కబడ్దార్ రేవంత్ రెడ్డి, ఇక్కడ నుంచి నీ పతనం మొదలైంది.